నమస్కారం. అహల్య న్యూస్ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తంజావూరులోని శ్రీ స్వామినాథ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్. కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న పవన్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుని ఖండించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించిన బొత్స. కక్షపూరిత రాజకీయాలు సరికాదని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వంశీని అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన వైనం. వంశీది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన. స్వామి మలై శ్రీ స్వామినాథ స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కంద షష్ఠి కవచ పారాయణంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. వంశీని విజయవాడలోని కృష్ణలంక పిఎస్కు తరలించి విచారణకు జరిపారు. వంశీపై కిడ్నాప్ దాడి కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. సరే, మీ పాలసీ మీది. అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ అంటే ధరలు వచ్చే షాక్ కొట్టినట్టు ఉండాలనేది, కొంచెం లిక్కర్ కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తాలూకు పాలసీ. సరే, దాన్ని ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి, ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి, 100 రూపాయలకి మించకూడదు, ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ. అది ఎన్నాళ్ళు? ఓ నెల రోజుల ఈ మీ తాలూకు విధానం ఎన్నాళ్ళు? అంతే కదా. 8 నెలలైంది. మళ్ళీ నిందా మనం చూసాం పత్రికలో, మళ్ళీ 10-15% పెంచామని చెప్పని. అది ఏమవుతుంది? ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బుడత తల్లిసి దాంతో ఆ రోజు పబ్బ గడిపడం చాలా కష్టంగా ఉంది. సామాన్యుడి తరగ మనుగడ చాలా కష్టంగా ఉంది. మనం జరిగిన పండుగ అయితే ఎవరికి ఇంట్లో పండుగలు లేవు, బోసిపోయే మార్కెట్ అంతా కూడా. ఎందుకు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. నేనేం చెప్పడం మీకే తెలుసు. మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్పెండ్ చేశారు, ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెండ్ చేశారు, తద్వారా ప్రభుత్వానికి ఎంత జిఎస్టీ వచ్చిందో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకెలే చెప్తున్నాయి. మనం ఏం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవే పెట్టించుకొని అవి రాయక్కర్లే. అందుకే ఈ సమావేశాన్ని మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాట్లాడటం తప్ప చేతల్లో కనిపించట్లేదు. సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో జరగడానికి సమయం కేటాయించట్లేదు. ఈ 9 నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికార తాలూకు పేషల్లో కానీ మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల. అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు. నేను చెప్తున్న మాటలు కాదు, నేనే విమర్శించట్లే. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే టైము, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. 1 సంవత్సరం అయిపోతుంది. అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే వాటికి ఏదో 1000 రూపాయలు పెంచారు. ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మిగతా వచ్చి 1 సంవత్సరం ఉష్కాకి అయిపోయింది. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏది? తల్లికి మా గత ప్రభుత్వంలో వచ్చి అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో వచ్చి తల్లికి వందనం, ఆ పథకం. ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేంద్రం నుంచి ఇచ్చేదైతే ముందు అది కూడా రైతులు నష్టపోయారు. ఆ ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే. ఎందుకు? దాని మ్యాచింగ్ తీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికంట ఈ సంవత్సరం చేశారు. నువ్వు అయిపోయావు. ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బైనా రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని పొడిగించారు. మరి ఏంటి? సరే
18 మహిళలకు కానీ లేకపోతే 50 మహిళలకు కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి అది వాళ్ళకి దానికొని చేస్తా మాటే మాట్లాడట్లేదు. ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లే. ఇంకా ఏ సంవత్సరం ఇస్తారో వేచి చూడాలి. ఇవి కూడా ఇస్తారని అన్నారు, ఇస్తారని చూద్దాం. అందుకోసమనే ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది, ఈ పత్రికా సమావేశాన్ని. రేపు పత్రికలో చూసాను 24వ తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. అట్లా అడుగుతాం ఎప్పుడు లోపల వీటిని నిర్దిష్టంగా చేయాలని చేస్తారని. ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లు చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను, ఆ క్రియేషను తప్పు కాదు. ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనిదనం కూడా ఉండాలి. ఉన్నప్పుడే అజోడతిగా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేశారు, కానీ ఇంత ఆర్భాటం చేసుకున్నందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు. అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి గత 5 సంవత్సరాలకి 14, 19, 24 ఏ పారామీటర్ చూసుకున్నా హైలో ఉన్నాం. కారణం అదే, మాటలతో కాకుండా చేతలతో చేశాం కాబట్టి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. వంశీని అక్రమంగా అరెస్టు చేస్తారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వంశీది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె సూచించారు. వంశీ గారు రాజకీయ జీవితం మొదలయ్యేటప్పుడు కూడా గన్నవరం, నేను ఇండిపెండెంట్గా ప్రాతినిధ్యం వహించిన గన్నవరంలో నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే ఆ రోజున కుర్రాడు బాగా చేస్తాడని చెప్పి మా ఊటి వాళ్ళు కూడా ఆశించిన మాట వాస్తవం. 2014, 19లో డెవలప్మెంట్ విషయంలో వాటి విషయంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అది ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలని ఎక్కువగా పరిష్కరించడానికి ఆ రోజు చైర్మన్గా ఉన్న నా సతీమణి అనురాధ గారు కూడా చాలా కార్యక్రమాలకి అతను సహకరించడం జరిగింది. ఏ రోజునైతే అనరాని మాటలు ఆయన నోటెంట వచ్చాయో, భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీ మీద అనరాని మాటలు ఆయన నోటెంట వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మనస్తాపం పొందడమే కాకుండా ఎక్కడ కనిపించినా పలకరించే సందర్భం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆయన కూడా నన్ను పలకరించడానికి అంత ధైర్యం చేయలేదు. ఈ రోజున 2014, 19 ఓకే, 2019, 24లో గన్నవరంలో సృష్టించిన బీభత్సం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కానివ్వండి, క్యాండిడేట్లని ధనం చూపించి కొందరిని, బలవంతంగా కొందరిని కూడా విత్డ్రాల్ చేయించి అక్కడంతా కూడా యునానిమస్ అయ్యే విధంగా ఆయన ప్రయత్నాలు చేశారు. పూర్తిగా సఫలీకృతం కాకపోయినా ఎలక్షన్ వన్ సైడ్ అయింది. తర్వాత అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేయటం కానీ ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోజున ఆయన అరెస్టు, ఎందుకంటే నేరం చేసినప్పుడు ఒక నేరం తప్పించుకోవడానికి 100 నేరాలు చేసిన విధంగా అనేకమైన నేరాలకి అతను పాల్పడటం జరిగింది. ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే అకౌంటెంటో లేదా టైపిస్టో తనని 2 రోజుల నాడే కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా ఒప్పించి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతను వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. వాంగ్మూలం ఇవ్వటానికి రెండు రోజుల ముందే ఆ కుర్రాడి తల్లిదండ్రులు విజయవాడలో అగ్ని ప్రమాదానికి గురైన ఎగ్జిబిషన్ ను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు త్వరిత చర్యలతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారని కమిషనర్ వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. లైవ్
విజయనగరం స్టేడియంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి పర్మిషన్ జనవరి ఎండ్ దాకా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఫార్చునేట్లీ ఏ హ్యూమన్ లాస్ అనేది లేదు, మైనర్ ప్రాపర్టీ లాస్ అయితే కనపడతా ఉంది. దీన్ని ఆర్గనైజర్కి కూడా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మేజర్ డ్యామేజ్ అనేది కనపడుతుంది. సార్, ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి బర్డ్స్ అనేవి కూడా అంటే జంతువుల్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి ఏమైనా జంతువులకి ఏమైనా గాయాలు జరిగాయా, వాటిని ఎక్కడైనా ప్రొటెక్ట్ చేశారు? ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమి దృష్టికి రాలేదు. ఆడియో గారు కూడా ఉన్నారు, పోలీస్ కూడా ఉంది, మన అనిమల్ వింగ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇలాంటి ఏమైనా వస్తే వాళ్ళకి యాక్షన్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే యాక్చువల్గా ఈ ప్లేస్ ని స్టేడియం కి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిబిషన్స్ కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మేయర్ గారు కూడా క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి అసలు వీళ్ళకి పర్మిషన్స్ అనేవి ఎందుకు ఇచ్చారు? జనరల్లీ ఏంటంటే మనం వేకెంట్ సైట్స్ ఉంటే ఎస్ఐట్ నుంచి పబ్లిక్ ఎలక్షన్ యాక్టివిటీని వాళ్ళు వ్యాలిడ్గా పర్మిషన్ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఎనీ ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ పెట్టుకున్నప్పుడు కండిషన్ ఖచ్చితంగా పెడతాము, మీకు కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలి, ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్గనైజర్స్ కూడా యాక్టివిటీ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. సార్, ఈ ప్రమాదానికి గల కారణం ఏమి? గత వైసీపీ ప్రభుత్వం యువతకు కల్పించిన వాలంటీర్ ఉద్యోగాల వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు గురువారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏవీ నాగేశ్వరరావు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు ఒకటికే వేసి పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును గెలిపించారని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా 9 నెలల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో 3 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులైన కేఎస్ లక్ష్మణరావు గారు, డివి రాఘవులు గారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, విజయగౌరి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరికీ కూడా జేఏసీ రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతోంది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం మాతో పాటు ఉన్నది. మా సమస్యల్ని శాసనమండలిలో ప్రస్తావించింది. అలాగే మేము చేసి పోరాటాలకు మద్దతుగా పోరాటాల్లో పాల్గొన్నది. మాతో పాటు అరెస్టులైనది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే. కాబట్టి అటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మేము మద్దతు తెలుపుతున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు. కేఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే పిలిపించాం. మీ ద్వారా కూడా అందరినీ కూడా ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగులు, గెస్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు ఇలా రకరకాల పేర్ల మీద అతి తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారటం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ విధానాలు మారటం లేదు. దీని మీద నిరంతరం మేము పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఈ పోరాటాలకు మద్దతుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిలబడుతున్నారు. అట్లాగే అందరికీ ఉపాధి కల్పిస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టేలా ఇవాళ ఆప్కాస్ని రద్దు చేసి ప్రక్రియని ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చే ప్రక్రియని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించినట్టుగా పత్రికల ద్వారా చూసాం. ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం అంటే పాతకాలం నాటికి తీసుకెళ్ళడం. ఈ పేరు చెప్పి ఇప్పటిదాకా 1%తో ఆప్కాస్ నడుస్తుంది. 4% ప్రైవేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టడం అంటే వందలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పందికొక్కులా తినడానికి ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. దీన్ని రద్దు చేయాలి.
లక్షలాది మంది వాలంటీర్లని రోడ్డున పడేశారు. వాళ్ళందరూ కూడా యువకులే, యూతే. నేను 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. అది అమలు కాని పరిస్థితి ఉంది. ఇలా అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అనివార్యంగా పోరాటాలు పెంచాల్సిన అవసరం ఉంది. మాకు మద్దతుగా నిలిచే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్య మిత్రులు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపల్, పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, లేకుంటే కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద జేఏసీ పనిచేస్తూ ఉంది. మా పోరాటాలకు మద్దతుగా నిలబడిన పీడీఎఫ్ ఎంఎస్సీని గెలిపించమని, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన కేఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతర ప్రగతిశీలంగా ఆలోచించగలిగే వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళందరినీ కూడా కేఎస్ లక్ష్మణరావు గారికి ఓటేయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆసియా ఖండంలోని అతిపెద్ద మిర్చి యార్డుగా గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డును కూటమి ప్రభుత్వం మాయాబజార్ మాదిరిగా మార్చిందన్నారు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్. గురువారం మధ్యాహ్నం నగరంలోని బ్రాడేపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ధర్నాలు చేయవలసిన పరిస్థితి కూటమి పాలనలో నెలకొందన్నారు. గుంటూరుకు చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేవలం పర్యటనలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ఆసియాలో అతి పెద్ద మిర్చి యార్డుగా గుంటూరు పేరుంది. ఇది తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనుగోలు జరుగుతుంది. అతి పెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని ఇవాళ మాయబజారుగా తయారు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో 18,000, 19,000 రేటు ఉంటే ఇవాళ 10,000, 9,000కే ఇవాళ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఇవాళ కౌలు రైతులు కానీ రకరకాల తెగులుతో ఇవాళ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం, దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవటం ఇవాళ చాలా నష్టం జరిగింది. అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి, గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు. అలాంటి మిర్చి సంబంధించి వాళ్ళ రైతులు ఇవాళ యార్డ్లో ధర్నాలకు దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. ఇవాళ మద్దతు ధరల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులకు రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేటు ఇష్టం వచ్చినట్టు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా అంటే దాదాపు రోజుకి 1,50,000 టిక్కీలు ఇవాళ యార్డ్లోకి రావడం వల్ల దీన్ని అనుకూలంగా మార్చుకొని వ్యాపారస్తులు ఇవాళ రేటు పూర్తిగా కోతకొచ్చేపడి, మరొక పక్కన మచ్చు పేరుతో దోపిడీ, మరొక పక్క కమిషన్ 2 రూపాయలు తీసుకోవాల్సిందే 4.5 రూపాయలు. ఇవాళ కాటా వేసే దాంట్లో కూడా వేమని లేరు. ఇవాళ గుమస్తాలతో కాటా వేపిస్తున్నారు. అదొక మోసం. అంటే ఇవాళ టోటల్గా మిర్చి యార్డు మాయబజారుగా మారిపోయింది. ఇవాళ సిబ్బంది కూడా 110 మంది సిబ్బంది ఎప్పుడో పాత లెక్క ప్రకారం ఉంటున్నారు. ఇవాళ పెరిగిన రీత్యా మరొక 50 మంది సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అది పెంచుకోకపోగా ఈ ఉన్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు అవసరాలకు వాడుతున్నారు. అందువల్ల ఇవాళ గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో మంచి పేరున్న మిర్చి కనుమరుగే ప్రమాదం ఉన్నది. ఈ గుంటూరు చుట్టుపక్కల 6-7 మండలాల్లో అత్యధికంగా మిర్చి పండిస్తారని చెప్పేసి, బాగా మంచి నాణ్యత చూపిస్తారని చెప్పేసి కేంద్ర బృందం కూడా మధ్య వచ్చి గుంటూరు మిర్చిని ప్రాధాన్యత తీసుకున్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో మేము రైతు సంఘం తెలియజేసేదంటే ఈ యొక్క రైతుకు సంబంధించి ఎగుమతులు లేవని చెప్తున్నారు. ఎగుమతులు లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. వాళ్ళ కారం మిల్లు 25% వాళ్ళ వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి పెట్టాలా. వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే రైతుకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, వచ్చి పర్యటనలు చేసిపోతున్నారు. అచ్చెన్నాయుడు గారు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మంత్రి గారు ఆడే పర్యటనలు చేసిపోయారు. కానీ వీళ్ళెవరు ఇప్పటి వరకు కూడా దాని మీద పూర్తిగా నిఘా పెట్టి
అక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టే పరిస్థితి లేదు. రైతులకు న్యాయం ఎట్లా చేయాలో కూడా దగ్గర విధి విధానాలు లేవు. దీనివల్ల భవిష్యత్తులో ఈ జిల్లాలో మిర్చి పంట పండించకపోతే కారమే దొరికే పరిస్థితి ఉండదు. ఇవాళ ఈ సంవత్సరం కనుక 20-25 వేల రేటు లేకపోతే మిర్చి రైతులు ఇవాళ ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రేటు లేకపోతే ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి మాకు ఇప్పుడే అర్థమవుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ రైతులు కాపాడుకోవడం కోసం మీరు వెంటనే దీని మీద రైతులు ఇక్కడ ఉన్న నిఘాని ఇక్కడ ఉన్న విజిలెన్స్ కూడా ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఇక్కడ నిఘా పెట్టి దీన్ని ప్రక్షాళన చేసి రైతుకు గిట్టుబాటు రేటు కలిసే విధంగా చేయాలని. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఏడాదిలో 6 వ్యాపారస్తులు రైతులకు మిర్చి ఎగ్గొట్టారు. మిర్చి డబ్బులు తీసుకొని అంటే మిర్చి తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు 6. 70 కోట్లు ఈ మధ్యనే నష్టపోయినట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్లారు. ఏం చేశారో తెలియదు. ఇవాళ దొంగలందరూ తిరుగుతాలో ఉన్నారు. ఇవాళ అక్కడంతా కూడా విలువ పేరుతో ఇవాళ షాపులు నడుపుతున్నారు. అందువల్ల ఇలాంటి దోపిడీని అరికట్టాలి. రెండోది మద్దతు ధర చట్టం తీసుకురావాలి. గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2016లో బోనస్ ప్రకటన చేశారు. అందువల్ల వాళ్ళ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేటు సంస్థల ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు అన్నారు. ఇదే అంశంపై గురువారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, లేని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఏవి నాగేశ్వరరావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేయాలని చేసిన నిర్ణయం దుర్మార్గమైంది. గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు నెల నెలా జీతాలు ఇచ్చేవారు కాదు, పూర్తి జీతాలు ఇచ్చేవారు కాదు. పిఎఫ్లు, ఈఎస్ఐ అమౌంట్లు ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి వందలాది కోట్ల రూపాయలు దిగమింగివారు. ఇవాళ అటువంటి ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా తిరిగి నియామకాలు చేయడం అంటే ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం తప్ప 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టడమే. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కాస్ వద్దు అని అనుకుంటే కనుక 2.5 లక్షల మంది ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించండి, ఆయా డిపార్ట్మెంట్లో లేదా కాంట్రాక్ట్లో నియమించండి. అది ప్రత్యామ్నాయం తప్ప ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమించడం అనేది ప్రత్యామ్నాయం కాదు. మీ అధికారులు, మీ సహచర మంత్రులు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దీనివల్ల మీకు నష్టం, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆలోచన చేయండి, ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ 1% మార్జిన్ మనీతో పనిచేస్తూ ఉంది. అంటే ఉద్యోగుల జీతాల బిల్లుకు అదనంగా 1% మాత్రమే మన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి మీరు 4% చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 4% చెల్లించడం అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల యొక్క సొమ్ము అదనంగా 3% చెల్లించడం. ఇవాళ రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ సగటు జీతం ఏడాదికి 2 లక్షల రూపాయలు, అంటే కనీస వేతనం నెలకి 15,000 కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు ఇంటూ 2.5 లక్షల మంది ఉద్యోగులు అంటే 50,000 కోట్ల రూపాయలు ఏడాదికి. దాని మీద మీరు 3% అదనంగా ఇవ్వడం అంటే ప్రైవేట్ కాంట్రాక్టులకి 1,500 కోట్ల రూపాయలు కట్టబెట్టుకుంటున్నారు ప్రజాధనం. ఈ 1,500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. అలా కాకుండా ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం వల్ల ఖర్చు తగ్గుతుంది, భారం పడదు. ఈ అమౌంట్ని ఉద్యోగుల వేతనాలు పెంచవచ్చు, లేకుంటే ఎంటీఎస్ అమలు చేయొచ్చు. ఈ పని చేయకుండా ఆప్కాస్ రద్దు చేయడం సరైంది కాదు. మీ నిర్ణయాన్ని కనుక ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ప్రతిదీ ప్రశ్నిస్తూ అంటున్నాడు. మరి క్యాబినెట్లోనే ఆయన ప్రశ్నించి ఉండాల్సింది నిర్ణయం చేసినప్పుడు. ప్రశ్నించకపోవడం అనేది శోచనీయం. ఎప్పటికైనా ఆయన జోక్యం చేసుకోవాలి. ఈ రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలి బేషరతుగా అని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ జేఏసీగా చెప్తా ఉన్నాం. లేకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలతో సహా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీరు నిర్ణయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తంజావూరులోని శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్. కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న పవన్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుని ఖండించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించిన బొత్స. కక్షపూరిత రాజకీయాలు సరికాదని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వంశీని అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలని ఖండించిన వైనం. వంశీది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.